శైలు ఏం బాబాయ్? సంటోడు నీకు కవర్ పంపాడమ్మా. ఇది నీకోసమే బాబాయ్. నాకా? శ్రీనివాసరావు మధుర. నమస్కారం. వీడి తెలుగు తగలయ్యా, అన్నీ తప్పులే. శైలజ గారికి మీ పుస్తకాన్ని మా పిల్లవాడు తెలియక అన్నవరం కాటేజ్ ఆఫీస్ దగ్గర నుంచి తీసుకొచ్చాడు. దేవుని పుస్తకం కనుక ఇందులోని అడ్రస్కే పంపుతున్నాము. మా పిల్లవాడు తెలియక చేసిన తప్పును క్షమించగలరు. ఇట్లు సుబ్రహ్మణ్యం. వీడేంటమ్మా బాబాయ్కి రాసే ఉత్తరం కూడా బాస్కి లీవ్ లెటర్ రాసినట్టు రాశాడు. శైలు 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 ఏమైందమ్మా? నేను మీతో అబద్ధం చెప్పాను బాబాయ్. నేను ఇక్కడ ఏ కోర్సు చేయట్లేదు బాబాయ్. ఆ పేరు మీద కొంతకాలం ఆగితేనైనా నేను ప్రేమించిన కృష్ణమూర్తి గారు కలుస్తారేమోనని. కృష్ణమూర్తి ఎవరమ్మా? అతను ఎక్కడుంటాడు? అదే తెలీదు బాబాయ్. నా అడ్రస్తో ఇచ్చిన పుస్తకం ఆయనకి చేరలేదు. ఇంకా కృష్ణమూర్తి గారిని కలిసే అవకాశమే లేదు. ఏంటమ్మా ఇది? బాబాయ్తో చెప్పావు కదా, ఇంకొదిలే. నీ కృష్ణమూర్తిని తీసుకొచ్చి నీకు అప్పగించే పూచి నాది, సరేనా? పూర్తి అడ్రస్ ఏం లేదండి. కృష్ణమూర్తి ఖైరతాబాద్ అనే ఉంది. థ్యాంక్స్ బాబు. కృష్ణమూర్తులని ఖైరతాబాద్ లో కొన్ని వందల మంది ఉన్నారు. ఖైరతాబాద్ ఏమన్నా చిన్న గల్లీ అనుకున్నావా? అదిగా సార్, కొంచెం చూసి ఎలాగైనా వెళ్ళి వెళ్ళు. కృష్ణమూర్తి గురించి చాలా చోట్ల వెతికానమ్మా, దొరకలేదు. పట్టుకుంటారు, కృష్ణమూర్తిని తప్పకుండా పట్టుకుంటారు. డోంట్ వరీ. నాకింకిక్కడ ఉండాలని లేదు బాబాయ్. వీలైనంత తొందరలో టికెట్ తెప్పిస్తే నేను అమెరికా వెళ్ళిపోతాను బాబాయ్. సార్ కొంచెం టైం పడుతుంది, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి, నేను తీసుకొచ్చిస్తాను. త్వరగా తెచ్చి. కృష్ణమూర్తి గారు, మిమ్మల్ని ఎండి గారు అర్జెంటుగా రమ్మని చెప్పారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కృష్ణమూర్తి, నీ సీరియల్కి విపరీతమైన క్రేజ్ వచ్చిందయ్యా. థ్యాంక్ యూ సార్. కానీ ఇప్పుడు పెద్ద చిక్కుచి పడింది. ఏంటి సార్? నువ్వు చెప్పిన కథ అయిపోయింది. ఇప్పటికే 45 ఎపిసోడ్స్ రన్ చేసాం. డ్రామా కోసం కొంత యాడ్ చేసిన కథ ఎంతవరకు లాగలిగాం. రేపు సండే ఎపిసోడ్తో కంపల్సరీగా కథ ముగించేయాలి. అలాగే చేయండి సార్. అదే ఎలా? మనమేమో యథార్థ కథని బాగా పబ్లిసిటీ చేసాం. ఇప్పుడు శైలజా కృష్ణమూర్తులు కలిసినట్టుగా ముగింపిస్తే రియల్ స్టోరీ కదా, అసలు శైలజా కృష్ణమూర్తి ఎవరో చూపెట్టండి అంటారు. ఏమంటావు? కలవనట్టుగా ముగింపిస్తే ఇన్ని రోజులు ఇదిగో కలుస్తారు అదిగో కలుస్తారని ఊరించి టెన్షన్ పెట్టి తీరా ఇప్పుడు వాళ్ళు కలవలేదంటే ప్రేక్షకులు అప్సెట్ అవుతారు. మరి ఇప్పుడు ఎలా సార్? అదే ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. చూడు కృష్ణమూర్తి, ఇంతకీ శైలజ నేను కలుస్తుందంటావా? తప్పకుండా కలుస్తుందనే నమ్మకం నాకుంది సార్. టెన్షన్తో చచ్చిపోతానయ్యా. అసలు నాకెంత టెన్షన్ ఉంటే చూసేవాడికి ఎలా ఉంటుందో ఆలోచించండి. కృష్ణ, అన్నం తినకుండా ఏం చేస్తున్నావురా?
ఏమైందిరా నీకు? ఏమైందిరా నీకు? నాకు ఊహ తెలియనప్పుడే మా అమ్మ నాన్న పోయారు. నాకు ఊహ తెలిసాక అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ ఉంటే బాగుండు అనిపించింది. మా నాన్నవారు వెళ్ళినప్పుడు శైలజను చూశాక అటువంటి అమ్మాయి నాకు భార్య అయితే బాగుండు అనిపించింది. ఎందుకు పెన్ని ఇలా జరుగుతుంది? ఏడవకురా. ఏమిట్రా ఇది? కృష్ణ, నా మాట వినరా. ఊరుకోరా, ఊరుకో, ఊరుకోమ్మా. బాగుందమ్మా నీ వంట. గారెలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ ఒక్క నైట్ ఉండి వెళ్ళొచ్చు కదా బావగారు. నీకిట్ట మాట్లాడటం చేత కదనే ఆ రోజు పెళ్లి చూపులో నీకు నో చెప్పి ఆమె చేసుకున్నా. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, నీకు నాకు మధ్య ఉందనుకోరు. ఇదిగో నువ్వేమనుకోబాకయ్యా, లోకులు కాకులు లక్ష రకాలు అనుకుంటారు. మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. నేనేమనుకోవట్లా, మీరే అనుకునేలా చేస్తున్నారు. ఏం చేయటం ఏందన్నా రోజు, అసలు మాకు సంబంధం లేదంటే నువ్వు భలేవాడివి. ఆ వెళ్ళే అమ్మాయి మన శైలజలా ఉంది కదా. లాగా ఉంటామైందన్నా రొయ్య శైలజే ఈ అమ్మాయి కోసమేగా కష్టపడి ఎదుగుతా ఉంది. నువ్వు ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తా. ఇదిగో నువ్వే మనసులో పెట్టుకోబాక. నేనెవరయ్యా బాబు? ఇదిగో శైలజమ్మ, శైలజమ్మ ఆపో ఆపో ఆపో. ఎవరై నువ్వు బండి కట్టగానే? ఎక్కడికి? యాడికేందిరా శైలజ వెళ్ళిపోతుంది. శైలజ ఎవరు? ఎవరేందిరా టీవీలో చుట్టలా శైలజ కృష్ణమూర్తి సీరియల్ ఆ ఒరిజినల్ శైలజరా? అవునా? మరి నువ్వెవరో? నేనే ఒరిజినల్ బలేరావు. బలేవాడే, రా కూర్చో. నేను బలేవాడు కాదు, బలే రావునే. ఆటో పోతుంది. శైలజ, అమ్మాయి శైలజ, అమ్మాయి శైలజ. ఏం తోటం రాదు తోటం. పెట్రోల్ అయిపోతుందండి. పెట్రోల్ లేకుండా ఎందుకు వచ్చా రోడ్డు మీదకి? అనవసరంగా నిన్ను నమ్ముకున్నా. ఇందాక నుంచి పరిగెత్తురా, ఈ పాటికి పట్టుకునేవాడిని ఆ పిల్లని. శైలజ, శైలజ. హలో హలో, జమిని టీవీయా? అవునండి. అదే శైలజ కృష్ణమూర్తి టీవీ సీరియల్ అంటే రియల్ శైలజ కనిపించిందయ్యా. ఎక్కడ? కల్లోనా? పెట్టవయ్యా ఫోను. శైలజ కనిపించిందంటే ఫోన్ పెట్టేయమంటావు నా రొయ్య. ఎవరయ్యా నువ్వు? ఆ సీరియల్లో బలేరావులా ఒరిజినల్ బలేరావు నేనేనయ్యా. ఎవరో బలేరావా? నేనేనయ్యా స్వామి అంటుంటే నమ్మవే? ఎవరో బలేరావు అంట. బాబాయ్ నేను కృష్ణమూర్తిని. ఓరు నీ బండబడ అక్కడనే ఉండవు నువ్వు. శైలజ కనిపించిందయ్యా కృష్ణమూర్తి. నిజంగానా? ఎక్కడ? ఎన్నే మధురానగర్ లో సందు చివరి దాకా ఫాలో చేసిన చివరికి పట్టుకోలేకపోయానయ్యా. ఏంటి శైలజ హైదరాబాద్ లో ఉందా? ఇప్పుడు ఏం చేయాలి? ఓ పని చేయండి, రేపటి సండే ఎపిసోడ్ ఈ సీరియల్ చివరిదని అనౌన్స్మెంట్ చేయండి. మరి ముగింపు ఏమిస్తాం సార్? ఈ చివరి ఎపిసోడ్ లో రియల్ కృష్ణమూర్తి కనిపించబోతున్నాడని ప్రకటించండి. సార్ నేనా? అవును నువ్వే. అంతేకాదు, రేపు ప్రేమికులు కలుసుకునే వ్యాలంటైన్స్ డే. ఆ సందర్భంగా ఈ ఎపిసోడ్ లైవ్ టెలికాస్ట్ అవుతుందని బాగా పబ్లిసిటీ ఇవ్వండి. అదే కాకుండా శైలజ కృష్ణమూర్తులు మొదటిసారి కలుసుకున్న నాంపల్లి రైల్వే స్టేషన్ లో మళ్లీ కలుసుకోబోతున్నారని ప్రకటించండి. మనం ఇచ్చే ప్రకటనతో శైలజకి తన కోసం కృష్ణమూర్తి ఎదురు చూస్తున్నాడని తెలియాలి. ఒకవేళ శైలజ చూడకపోతే సార్? తప్పకుండా చూస్తుందయ్యా, నాకు ఆ నమ్మకం. ఇది ఈ రోజు నీ ఒక్కడి సమస్య కాదు, ప్రేమను గౌరవించే అందరి సమస్య. ఇక ఏ ఆలోచనలు టెన్షన్లు పెట్టుకోవద్దు. శైలజ తప్పకుండా కలుస్తుంది. థ్యాంక్ యూ సార్. ప్రేమికుల రోజున శైలజ కృష్ణమూర్తి కలుస్తారా? శైలజ గారు, మొదటిసారిగా మనం అన్నవరం వెళ్తూ ట్రైన్లో కలుసుకున్నాం. సత్యనారాయణ స్వామి సన్నిధిలో 2 రోజులు కలిసి ఉన్నాం. మీకు ఇష్టమైతే జీవితాంతం మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నాంపల్లి స్టేషన్లో మీకోసం ఎదురు చూస్తుంటాను. మీ కృష్ణమూర్తి. వాచ్ ఇట్ లైవ్ ఆన్ జెమిని టీవీ. శైలజ హైదరాబాద్ లోనే ఉన్న విషయాన్ని మా జెమిని టీవీ తెలియచేసిన భలేరావు గారు ప్రస్తుతం మనతోనే ఉన్నారు. శైలజ కృష్ణమూర్తుల ప్రేమ గురించి వారి మాటలోనే చెప్తారు. శైలజ కృష్ణమూర్తులు మళ్ళీ కలుస్తారా? కలుసుకోకపోవడం ఏందన్నా రొయ్య? అసలు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందమ్మాయా? వరే నీకు అసలు ప్రేమ అంటే ఎంత పవర్ఫుల్లో తెలిసినట్లేదే. ఎక్కడ కాలిఫోర్నియా, ఎక్కడ నాయుడుపేట, అక్కడుండే రాబర్ట్ హ్యూమ్స్, ఇక్కడుండే గోళ విజయలక్ష్మిని ఇంటర్నెట్ లో చూసి పెళ్లి చేసుకున్నా అసలు అన్నాక పోతావు ఎందుకంట. మన ప్రియతమ నాయకుడు రాజీవ్ గాంధీ ఆడానో ఇటలీలో ఉండే సోనియమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. మా అమ్మ పెనిమిటిని పోగొట్టుకోరు కూడా ఇప్పటిదాకా దేశానికి సేవ చేస్తారే ఉన్నా. అంత దూరం మొత్తం ఎందుకున్నా రొయ్య? యాన్నో ఈ చివర నెల్లూరు పక్కన బుచ్చిరెడ్డిపాలెంలో ఉండే బలేరావు, ఆ చివర ఇచ్చాపురం పక్కన ఉండే విజయలక్ష్మి పెళ్లి చేసుకోవాలా? ఆ బలేరావు ఎవరండి? నేనేలే, మాది కూడా లవ్ మ్యారేజేగా.
ప్రేమ అనే దానికి ఎల్లలు లేవు కళ్ళలు లేవు. ఏడాడో ఉండేవాళ్ళు కలుసుకుంటా ఉంటే ఇక్కడ హైదరాబాదులో ఉండే శైలజ కృష్ణమూర్తి ఎందుకు కలుసుకోరన్నా రొయ్య? నువ్వు చెప్పు, ఖచ్చితంగా కలుసుకుంటా.